మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం క్రీస్తు సంఘపు తండ్రులు, ద ఫాదర్స్ ఆఫ్ ద చర్చ్ అనే అంశం 9వ భాగం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈరోజు పునీత అథనేషియస్ గారిని గురించి మనం ధ్యానించుకుందాము. ఈయనని అథనేషియస్ అగెయిన్స్ట్ ద వరల్డ్ అని టైటిల్ బిరుదు ఇచ్చారండి, అలా పిలుస్తారు. అంటే ఆయన ఏమంటారంటే అథనేషియస్ గారు, ఇఫ్ ద హోల్ వరల్డ్ స్టాండ్స్ అగెయిన్స్ట్ మీ, ఐ విల్ స్టాండ్ అగెయిన్స్ట్ ద వరల్డ్ అండ్ ఐ విల్ ఫైట్ ఫర్ ద క్రైస్ట్ అంటారనమాట. ఆ రోజులలో ఏరియానిజం అనే ఒక హెరిటిజం అనమాట. యేసుక్రీస్తు దేవుడు కాదు, తండ్రి దేవుడు, ఆయన దేవుడు, ఈయన యేసుక్రీస్తు దేవునిచే సృజించబడినవాడు. ఈ ఏరియానిజం అని ఒక హెరిటిజం ఉండేదండి. ఒక ఫాదర్ గారు స్టార్ట్ చేస్తారనమాట, ఫాదర్ ఏరియాస్. అందువల్ల దీన్ని ఏరియానిజం అంటారనమాట. సో యేసుక్రీస్తు దేవునితో సమానుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మలు, నేను నా తండ్రి ఏకమై ఉన్నాము అని ఆ కాన్సెప్ట్ కొరకు అనమాట. యేసు ప్రభువులో దైవత్వము, మానవ స్వభావం, దైవ స్వభావం రెండు ఉన్నాయి. క్రైస్ట్ డివినిటీ అన్నమాట. ఆయన దేవుడు, నేను నా తండ్రి ఏకమై ఉన్నాం. దేవుడు ఆ మానవ శరీరాన్ని ధరించి లోకంలో జన్మించారు. వర్డ్ బికేమ్ ఫ్లెష్. యోహాను సువార్తలో చెప్తారు కదండి, ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉన్నారు. ఆయన లేకుండా దేవుడు దేన్ని కూడా సృజించలేదు. ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించాడు. ఆ దేవుడే మానవుడయ్యాడు. మానవుడు దేవునిగా మారాలని మనకి చూపించారు దేవుని యొక్క స్వభావం ఏంటి అని. అందుకే ఫిలిప్పు అడిగినప్పుడు కడరా భోజన సమయంలో యోహాను సువార్త 14వ అధ్యాయం బాగా చదవాలండి. అక్కడ యేసుప్రభు అంటారు, నేనే మార్గం, సత్యం, జీవము, నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి యొద్దకు రాలేరు అని అన్నప్పుడు ఫిలిప్ అంటారు, మాకు తండ్రిని చూపించండి, మాకు అది చాలు అని అడుగుతారనమాట. అప్పుడు యేసుప్రభు అంటారు, అదేంటి ఫిలిప్పు, తండ్రిని చూపించమని అంటున్నావు ఏంటయ్యా? నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే కదా. తండ్రి నాలో ఉండి ఈ పనులన్నీ జరిగిస్తున్నాడు. నాలో ఉండి తండ్రి ఈ బోధన చేసింది. నేను మాట్లాడే మాటలు తండ్రి మాట్లాడుతున్నాడు. నేను చేసే పనులన్నీ కూడా తండ్రి నాలో ఉండి పని జరిగిస్తున్నాడు, నేను కాదు. అంటే నేను తండ్రి ఏకమై ఉన్నాం. యోహాను సువార్త 10వ అధ్యాయంలో కూడా చెప్తారు, 10:30లో చెప్తారు, నేను నా తండ్రి ఏకమై ఉన్నాం. అందువలన యూదులు ఈయన మీద పగబట్టి చంపాలనుకుంటారనమాట. ఈయన వడ్రంగి కుమారుడు, కానీ దేవుని కుమారుడు అని దేవునితో సమానంగా ఆయనని ఎంచుకుంటున్నారు అని, దైవదూషణ చేస్తున్నాడు అని ఆయనని సిలువ వేయాలనుకుంటారు. ఈయన వడ్రంగి కుమారుడు కాదా? ఈయన మరియమ్మ కుమారుడు కాదా? వడ్రంగి కుమారుడు కాదండి. అందుకే జోజప్ప గారిని పెంపుడు తండ్రి, ఫాస్టర్ ఫాదర్ అంటారనమాట. ఈయన సోదరులు మన మధ్య లేరండి. ఆయన దేవుడు. ఆయన సంబంధం ఏంటంటే ఆయన దేవుని యొక్క కుమారుడు. మరి మనందరం సోదరులే, అందరూ కూడా. యేసుప్రభు అంటారు, దేవుని చిత్తంను చేసేవాళ్ళు నా తల్లి, నా సోదరి, నా సోదరుడు. దేవుడు ఏది చెప్పారో అది. యేసుప్రభు కూడా తండ్రి చిత్తాన్ని చేశారు ఈ లోకంలో. నేను ఈ లోకానికి వచ్చింది నా సొంత చిత్తం చేయుటకు కాదు, కానీ నా తండ్రి చిత్తాన్ని చేయడానికి వచ్చాను. అందువల్లనే ఈయన నా ప్రియమైన కుమారుడు అంటారు, తండ్రి దేవుడు అన్నమాట. సో ఈ వాక్యాలన్నీ ఆయన చాలా ప్రిపేర్ అవుతారండి. ప్రిపేర్ అయ్యి నైసియన్ మీటింగ్లో యేసుక్రీస్తు యొక్క
దైవత్వాన్ని గురించి ఆయన లేఖనముల ద్వారా అక్కడ మీటింగ్లో ఆయన వివరిస్తారనమాట. 300 మంది బిషప్స్ అక్కడ కూడుకుంటారండి నైసియాలో. ఏషియా మైనర్ ఇప్పుడు టర్కీ అన్నమాట. ఆ టర్కీలో బితూనియా మండలంలో నైసియా అనే పట్టణంలో ఒక మహాసభ జరుగుతుంది. నైసియన్ మహాసభ అంటారనమాట. కౌన్సిల్ ఆఫ్ నైసియా, కాన్స్టంటైనోపుల్ గారు అంటే రోమా చక్రవర్తి గారి ఆధ్వర్యంలో ఆయన చైర్పర్సన్గా ఈ మీటింగ్ని కండక్ట్ చేస్తారు. అయితే ముందు ఎప్పుడు పుట్టారు అథనేషియస్ గారు, మనం అదొకసారి చూద్దామండి. అథనేషియస్ గారు క్రీస్తు శకం 295లో ఐగుప్తులోని అలెగ్జాండ్రియా పట్టణంలో జన్మిస్తారండి. అది చాలా ఇంపార్టెంట్ పట్టణం అన్నమాట. అక్కడ యూదుల కాలనీ కూడా ఉంటుంది. మరి అక్కడే పాత నిబంధనలో ఉన్నటువంటి పుస్తకాల్ని 39 పుస్తకాల్ని ట్రాన్స్లేషన్ చేస్తారు హీబ్రూ నుంచి గ్రీక్ భాషలోకి అన్నమాట. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, 70 మంది స్కాలర్స్, దోస్ హూ నో హీబ్రూ యాజ్ వెల్ యాజ్ గ్రీక్, దే ట్రాన్స్లేట్ ఓల్డ్ టెస్టమెంట్ బుక్స్ ఇంటూ గ్రీక్ ఫ్రమ్ హీబ్రూ టు గ్రీక్ ఇన్ 70 days. సో ద ట్రాన్స్లేషన్ ఈజ్ కాల్డ్ సెప్తువాజింత్ అన్నమాట. ఆ ట్రాన్స్లేటెడ్ బుక్ని, ఆ 39 బుక్స్ని సెప్తువాజింత్ అని అంటారండి. అక్కడ ఈయన జన్మిస్తాడనమాట, ఐగుప్తులోని అలెగ్జాండ్రియాలో. ఇది కూడా ఒక మెయిన్ క్రిస్టియన్ సెంటర్గా ఉండేదన్నమాట. రోమ్ ఎలా ఉండేదో తర్వాత ఇది కూడా ఒక క్రైస్తవ సెంటర్గా ఉండేదన్నమాట. అయితే ఆయన పుట్టడమే చాలా ధనవంతుల ఇంట్లో పుడతారండి. అయితే ఈ లోక సంపద కాదండి ముఖ్యము. ఆ రోజులలో క్రైస్తవులు ఎట్లా ఉండేవాళ్ళు అంటే, వాళ్ళు పుట్టడంతో పిల్లలకి బైబిల్ నేర్పించేవాళ్ళు అనమాట. మోకరించి పరలోక ప్రార్థన, ఇలా మంగళవార్త జపాలు, ఇలా మోకరించి ప్రార్థించడం నేర్పించేవాళ్ళు అనమాట. సో ఆయన ఈ లోక విషయాల్లో సంపన్న కుటుంబంలో పుట్టిన చిన్నప్పటి నుంచి అన్నమాట. వాళ్ళ తల్లిగారు ఎంత శ్రద్ధ వహిస్తారంటే ఆయన భక్తిలో ఎదుగుతారండి, దైవ జ్ఞానంలో ఎదుగుతారనమాట. అంటే చిన్నప్పటి నుంచే కథల రూపంలో బైబిల్ గురించి వాళ్ళ తల్లులు మరి చెప్పేవాళ్ళు అనమాట, తల్లిగారు చెప్పేవాళ్ళు. సో ఆయన జ్ఞానంలో వర్ధిల్లుతున్నారు చిన్ననాటి నుంచే, దైవ జ్ఞానంలో అలాగే భక్తిలో వర్ధిల్లుతూ పెరుగుతున్నారనమాట. లూకా 2:52లో యేసు ప్రభు గురించి రాయబడి ఉంటుందండి. 51-52 మీరు చదివితే, మీరు ఎప్పుడూ మీ పిల్లలు అలా పెరిగేలాగా తల్లిదండ్రులు జాగ్రత్త వహించండి. యేసు ప్రభు 30 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా తల్లిదండ్రులకి విధేయత కలిగి జీవించాడు. అప్పుడు దేవుడు ఆయనను ఎలా ఆశీర్వదించారంటే, ఆయన జ్ఞానంలో దైవ జ్ఞానం, ఈ లోక జ్ఞానం కాదండి, ఇది దైవ జ్ఞానం. జ్ఞానంలో ప్రాయంలో పెరిగి దేవుని దయలో, ప్రజల దయలో వర్ధిల్లారు. ఈ జ్ఞానం పెరుగుతుంది, దైవ జ్ఞానం. అప్పుడు ప్రాయంలో కూడా వయసుతో పాటు, వయసు ఎట్లా పెరుగుతుందంటే శరీరం పెరుగుతుంది, కానీ హృదయము ఆత్మ జ్ఞానంతో మరి పెరుగుతుంది. దేవుని దయలో, ప్రజల దయలో వర్ధిల్లారు. అలాగే ఈ అబ్బాయి కూడా అథనేషియస్ వర్ధిల్లుతూ ఉన్నాడంటండి. ఒకసారి ఆ అలెగ్జాండ్రియా పీఠానికి బిషప్ గారు అనమాట, ఆయన పేరు కూడా అలెగ్జాండర్ అండి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అయితే ఆయన ఒకసారి అలా నడుస్తూ ఉన్నారంటండి. అక్కడ నడుస్తూ ఉన్నప్పుడు అలెగ్జాండ్రియా మరి నది ప్రక్కన నడుస్తున్నారు, నైలు నది కావచ్చు. అక్కడ నడుస్తుంటే ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే చూడండి, 12 సంవత్సరాల వయసు ఉంటుందో లేదో, ఆట ఆడుకుందామని పిల్లల్ని, తన వయసున్న పిల్లలు ఫ్రెండ్స్ అందరూ ఏమాట అంటే అందరూ వరుసగా నిలబడితే వాళ్ళకి బ్యాప్టిజం ఇస్తున్నాడంట. నీళ్ళల్లో వాళ్ళని ముంచి వాళ్ళకి బ్యాప్టిజం ఇస్తూ, బ్యాప్టిజం ఇచ్చేటప్పుడు ఏమంటారు చెప్పండి, మనకి ఈస్టర్, ప్రతి ఈస్టర్కి బ్యాప్టిజమే అనమాట, మనం మళ్ళీ కొత్తగా జన్మించడం అనమాట. ఏమంటారంటే, ఇదిగో నీవు సైతాన్ని త్యజిస్తున్నావా, దాని క్రియలను త్యజిస్తున్నావా అంటే త్యజిస్తున్నాను,
అన్నీ ఫాల్స్ అన్నమాట. ఫాల్స్ ప్రామిసెస్ని త్యజిస్తున్నావా? క్రీస్తుని ధరించుకొని జీవిస్తావా? ఇప్పటి నుంచి నీవు వేరు చేయబడ్డావు. తల మీద నూనె పోస్తూ నీవు దేవుని కొరకు వేరు చేయబడ్డావు. అదంతా ఏదైతే ఉందో అప్పట్లో మరి బ్యాప్టిజం ఇచ్చేటప్పుడు ప్రొసీజరు కరెక్ట్గా ఫాలో అవుతున్నాడంటండి. అప్పుడు బిషప్ గారు ఆగి ఇలా వింతగా చూస్తారంట. ఇంత చిన్న పిల్లవాడు 12 సంవత్సరాల అబ్బాయి బ్యాప్టిజం ఇచ్చేటప్పుడు బిషప్స్ ఫాదర్లు ఎలా ఇస్తారో అలా ఇస్తున్నారంట. చాలా ముగ్ధుడైపోతాడనమాట బిషప్ గారు. ముగ్ధుడైపోయి ఆ బాబుని పిలుచుకుంటారు. ఇంకా ఆ బిషప్ గారి దగ్గర ఒక కుమారుడిలాగా పెరుగుతున్నాడనమాట. ఇంకా ఆయనకి సేవ చేస్తూ, తండ్రికి సేవ చేసినట్లుగా బిషప్ గారికి సేవ చేస్తూ, తర్వాత ఇంకా ఆయన గురు విద్య చదువుకొని మరి 18-20 సంవత్సరాలకే డీకన్ అయిపోతారంట. ఆయన 20 సంవత్సరాల వయసులోనే డీకన్గా ఉన్నప్పుడే బిషప్ గారు ఆయనని తనకి సెక్రటరీగా, థియాలజీ అడ్వైజర్గా అపాయింట్ చేసుకుంటారంట. బిషప్ గారికి అడ్వైజ్ ఇచ్చేంత జ్ఞానం అన్నమాట బైబిల్ గ్రంథాన్ని గురించి ఆయనకు ఉంటుంది. అప్పుడే ఆ పుస్తకాన్ని రాస్తాడు. 20 సంవత్సరాల వయసులో ఆన్ ద ఇన్కార్నేషన్ అంటే యేసుక్రీస్తు యొక్క మనిషి అవతారం. పాత నిబంధనలోంచి కన్యక గర్భం ధరించి ఒక కుమారుని కనెను. ఆమె అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెడుతుంది. ఇమ్మానుయేల్ అనగా దేవుడు మనతో ఉన్నారు. తర్వాత యెషయా 9:6లో మనకు ఒక శిశువు జన్మించాడు, మనం ఒక కుమారుని బడిసితిమి, ఆయన పేరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆ తర్వాత యోహాను సువార్త, ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించాడు. వాక్యమే మరి మానవుడయ్యాడు, ఆ దేవుడే మానవుడయ్యాడు. వర్డ్ బికేమ్ ఫ్లెష్ అన్నమాట. ఆ బుక్ రాస్తాడండి. అయితే క్రీస్తు శకం 325 జ్ఞాపకం పెట్టుకోవాలండి. ఇది ఒక మైల్ స్టోన్ అన్నమాట. చర్చ్ హిస్టరీలో చాలా ముఖ్యమైంది. అప్పుడు ఏం జరుగుతుందంటే ఒక హియర్సీ అన్నమాట, ఏరియానిజం అనేది తలెత్తుతుందండి. దానికంటే ముందు క్రీస్తు శకం 312 కూడా చాలా ముఖ్యమైంది. అప్పుడే మనకు అర్థమవుతుంది మన చర్చ్ హిస్టరీ ఎలా ఈ సంఘము ఎన్ని హింసలకి గురి 2000 సంవత్సరాలు తట్టుకొని నిలబడగలిగింది అంటే దేవుని యొక్క హస్తం అన్నమాట. 312 సంవత్సరాలు రోమా చక్రవర్తులు క్రైస్తవుల్ని హింసించేవాళ్ళండి. నీరో చక్రవర్తితో అది ప్రారంభమవుతుంది. మనం తెలుసుకున్నాం కదా, క్రీస్తు శకం 64లో రోమ్ని తగలబెట్టి నీరో చక్రవర్తి క్రైస్తవులే తగలబెట్టారని వాళ్ళ మీద నేరం మోపుతాడు. అప్పటి నుంచి రోమా ప్రజలు క్రైస్తవుల్ని ద్వేషించి హింసించి చంపేవాళ్ళు అన్నమాట. అది తర్వాత వీళ్ళు యేసుప్రభుని ఆరాధించడం వల్ల వాళ్ళ దేవతలకి కోపం వచ్చింది, అందువల్లే భూకంపం వచ్చింది, అందువల్లే ఇలా తుఫాన్ వచ్చింది, అలా అన్నమాట. 2 కారణాలు. అయితే ఇలా హింసిస్తూ ఉన్నారు. ఎంతమందినండి ఈ సింహాలకి వేస్తారు, మనం చూసాం కదా. పేతురుని సిలువ వేస్తారు, పౌల్ని గొడ్డలతో నరుకుతారు. రాత్రిపూట క్రైస్తవుల్ని చాపల్లో చుట్టి వీధి దీపాలుగా వాడుకునేవాడంట. వాళ్ళు అట్లా వాళ్ళ మీద చాపల్లో చుట్టి తారు పోసి మరి ఆ దారం దీపం పెట్టి ఒత్తిలాగా పెట్టి అదంతా వాళ్ళ మీద నూనె పోసి రాత్రి కాలుస్తుంటే వాళ్ళు ఆ వేదనతో వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఈయన వికటాట్టహాసం చేసేవాడంట. ఎంత క్రూరుడు చూడండి నీరో చక్రవర్తి. ఈ ఆత్మని, ఇలాంటి స్పిరిట్ని, క్రైస్తవుల్ని హింసించి సంతోషపడే ఈ ఆత్మ, క్రూరమైన ఆత్మే యాంటీ క్రైస్ట్ స్పిరిట్ అన్నమాట. క్రీస్తు విరోధి సైతాను పుత్రుని యొక్క ఆత్మ. అయితే 312లో దేవుడు ఏం చేస్తారంటే రోమా చక్రవర్తి కాన్స్టంటైనోపుల్ గారిని పట్టుకుంటారండి. ఎలాగైతే క్రైస్తవుల్ని హింసిస్తున్న సౌల్ని పట్టుకున్నారో క్రీస్తు శకం 37లో ఇప్పుడు 312లో ఈయనను పట్టుకుంటారనమాట. ఆయన ఒకసారి యుద్ధానికి వెళ్తుంటే రోమా చక్రవర్తి కాన్స్టంటైనోపుల్ 312లో యుద్ధం జరుగుతూ ఉంటుందండి. వాళ్ళకి ఇంకొక కంట్రీతో వాళ్ళు ఓడిపోయేలాగా ఉంటారనమాట.
అప్పుడు ఇంకా సాయంకాలం 6 తర్వాత యుద్ధం ఆపాలి కదా. తిరిగి వస్తుంటే శిబిరానికి, క్యాంప్కి ఆకాశంలో ఒక దర్శనాన్ని చూస్తాడు కాన్స్టంటైనోపుల్, ఆయనతో ఉన్న సైనికులు కూడా అనమాట. యూ విల్ కాన్కర్ బై దిస్ సైన్ అని లాటిన్లో అనమాట. అంటే ఈ గుర్తుతో నువ్వు జయిస్తావని. ఏంటి అదంటే ఎర్రని సిలువ చూస్తాడండి ఆకాశంలో. మా అమ్మ పూజించే యేసు ప్రభు సిలువ అని. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత, అంటే క్యాంపుకి వచ్చిన తర్వాత చక్రవర్తి కాన్స్టంటైనోపుల్ తర్వాత ఆయన సైనికులతో ఎర్రని సిలువని పెద్ద జెండా మీద కుట్టిస్తాడనమాట. ఎంబ్లం లాగా కుట్టించి మరుసటి రోజు యుద్ధానికి ఎర్రని జెండా ఉన్న ఫ్లాగ్ని ఇద్దరు సైనికులు దాన్ని పట్టుకొని మార్చి చేస్తుంటే వెనకాల వీళ్ళు వెళ్తారు. అంతే ధైర్యం వచ్చేస్తుందండి వాళ్ళకి. ఆ ఎర్రని సిలువ గుర్తుతో వాళ్ళు శత్రువులను ఓడిస్తారనమాట. ఇంటికి వచ్చి చెప్పుంటాడు, అమ్మా మీ జీసస్ నాకు జయమిచ్చారని. అంతే ఆయన యేసు ప్రభుని అంగీకరిస్తారండి. ఇంకా వాళ్ళ అమ్మ అప్పుడు చెప్తుందనమాట, అమ్మ ఏం చేయాలి యేసు ప్రభుకి కృతజ్ఞతగా అంటే, అయ్యా నాదొక కోరిక అని అప్పుడు చెప్తుంది. యేసు ప్రభుని సిలువ వేసిన చోట కల్వరి కొండ మీద ఇజ్రాయెల్ దేశంలో చర్చి కట్టించాలి. అసలు చర్చి కట్టించాలని ఒక ఆలోచన చూడండి. పరిశుద్ధ ఆత్మదేవుడు మనకి మంచి ఆలోచనలు ఇస్తారనమాట. అప్పుడు వెళ్ళమ్మా అని 75 సంవత్సరాల వయసులో హెలీనా తల్లిగారి పేరు అనమాట. ఆ తల్లిగారు అక్కడ వెళ్ళి ఇజ్రాయెల్ దేశంలో చర్చెస్ కట్టిస్తారండి. మొదటి చర్చి కల్వరి కొండ మీద. అప్పుడైతే దాని పేరు శాంటా క్రజ్ అనమాట. ఆ తర్వాత 325కి అది పూర్తి అవుతుంది. ఆ తర్వాత బెత్లెహేంలో యేసు ప్రభు పుట్టిన చోట, తిరుకుటుంబం నివసించిన నజరేతులో, తర్వాత చర్చ్ ఆఫ్ అనన్సేషన్ అనమాట, గెస్సమనిలో, ఇంకా చాలా చోట్లండి. హెబ్రోన్లో త్రియేక దేవుని దేవాలయం, ఎక్కడైతే అబ్రహాము వాళ్ళకి ఆతిథ్యం ఇస్తాడు కదా అక్కడ అనమాట. సో ఆమె ద్వారా ప్రారంభమవుతుంది. ఇంకా ఆమె వెనక్కి వచ్చేసరికి ఆమెకి ప్యాలెస్లు కట్టిస్తాడు కొడుకు. సమ్మర్ ప్యాలెస్, వింటర్ ప్యాలెస్ అన్నీ చర్చెస్ చేసేస్తారండి. నాకు ఇవన్నీ అవసరం లేదు, యేసు ప్రభు కొరకు జీవించాలని. వీళ్ళందరినీ మనం జ్ఞాపకం చేసుకోవాలి. పేతుర్ని సిలువ వేసిన ఆ వాటికన్ కుండ మీద సెయింట్ పీటర్స్ చర్చ్ని కట్టిస్తారు కాన్స్టంటైనోపుల్ గారు. ఆయనను మర్చిపోకూడదు మనం. తర్వాత పాపు గారు ఉండడానికి పెద్ద రెసిడెన్స్ అన్నమాట. అప్పటి నుంచి క్రిస్టియన్స్ 312లో రక్షణ పొందుతాడు కదా. 314లో రోమ్లో ఆయన క్రిస్టియానిటీని అఫీషియల్ రిలీజన్గా ఆయన డిక్లేర్ చేస్తాడనమాట. అప్పటి నుంచి ఇంకా ఊపిరి పీల్చుకుంటారు క్రిస్టియన్స్. సో ఇప్పుడు 325కి వద్దామండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే, అక్కడేమో హెలీనా ఫస్ట్ చర్చ్ అక్కడ కట్టిస్తారు కదా. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఈ ఈజిప్ట్, అలెగ్జాండ్రియా ఈ ప్రాంతాలు అన్నమాట. ఇక్కడ ఈ ఏరియాస్ అనే ఫాదర్ గారు ఆయన ఒక థియరీని తీసుకొస్తారండి. ఏరియానిజం, హియర్సీ అంటారనమాట. దేవుడు సృష్టికర్త, ఆయన సర్వశక్తిమంతుడు. యేసు ప్రభు ఆయనచే సృష్టించబడ్డాడు, ఆయన దేవుడు కాదు, జీసస్ ఈజ్ నాట్ గాడ్ అని. ఇంకా ఆయన వరకు వెళ్తాయన్నమాట కాన్స్టంటైనోపుల్ గారు. సో ఆయన నైసియాలో, ఏషియా మైనర్ టర్కీ అన్నమాట, అక్కడ నైసియా పట్టణంలో మీటింగ్ పెడతాడు. అందరూ బిషప్స్ని రమ్మంటారనమాట. అప్పుడప్పుడే కదండి ఇదంతా అవుతుంది. చర్చెస్ కూడా ఈయన వచ్చే వరకు హౌస్ చర్చెసే, కుటుంబాల్లోనే. కానీ ఇప్పుడు కాన్స్టంటైనోపుల్ గారు వచ్చిన తర్వాత చర్చెస్ కట్టించడం అనమాట. ఇంకా ఆయన బిషప్స్ అందరినీ పిలుస్తాడు, అందరినీ ఐక్యపరచాలని, క్రిస్టియానిటీని ఒక త్రాటి మీద నడిపించాలని పిలుస్తారు. అప్పుడు 300 మంది బిషప్స్ వస్తారంటండి. వచ్చిన వాళ్ళని గురించి మరి ఫాదర్స్ చెప్తున్నప్పుడు, యూట్యూబ్లో ఫాదర్స్ చెప్తున్నప్పుడు అథనేషియస్ గారి గురించి ప్రీస్ట్లు, లెర్న్డ్ ప్రీస్ట్, అనాయింటెడ్ ప్రీస్ట్ చెప్తున్నప్పుడు విన్నారు. ఆ బిషప్స్ ఎట్లా ఉన్నారంటే, ఒకరికి కన్ను లేదంట, ఒకరికి చెయ్యి లేదు, ఒకరికి కాలు లేకుండా. ఎందుకంటే అప్పటి వరకు కూడా రోమా చక్రవర్తులు క్రైస్తవుల్ని హింసిస్తూ, బిషప్స్ని ఎక్కువగా హింసించి వాళ్ళని చంపేవాళ్ళు. 30 మంది దాదాపు పాపుగారులను కూడా చంపారంట వాళ్ళు. వేద సాక్షి మరణం అన్నమాట. సో అట్లా వస్తారు. వచ్చినప్పుడు
ఈయన అలెగ్జాండ్రియా నుంచి వస్తారు కదండి బిషప్ గారు, అలెగ్జాండర్ బిషప్ గారు. తను కూడా ఈ అన్ని గాయాలు, కన్ను సరిగ్గా ఉండదు, కాలు సరిగ్గా ఉండదు వేద హింసల వల్ల. సో తనకి హెల్పర్గా, సెక్రటరీగా ఉన్న అతనీషియన్ గారిని తెచ్చుకుంటారనమాట. ఆయన మాట్లాడతారు నా తరఫున అని. అయితే అక్కడ కూడా ఏం చెప్పారంటే, ఈ బిషప్స్ అందరూ ఆ మీటింగ్కి వచ్చినప్పుడు కాన్స్టంటైనోపుల్ గారు బిషప్స్ని అడుగుతారంట, నేను కూర్చోవచ్చా అని. వాళ్ళ పర్మిషన్ అడిగి కూర్చుంటారంట. అప్పటి వరకు హింసించిన క్రైస్తవుల్ని హింసించిన రోమా చక్రవర్తులు ఈయన రాకతో చూడండి ఎంత మార్పు వచ్చిందో అనమాట. సో అక్కడ ఈయన మాట్లాడతారు అతనేషియస్ గారు, యేసు ప్రభువు దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మలు అనమాట. అందుకే అక్కడ ఒక క్రీడ్ తయారు చేస్తారండి. మనం విశ్వాస సంగ్రహము అపోజల్స్ క్రీడ్ కదా. అయితే నైసియా ఈ మీటింగ్లో వాళ్ళు ఇంకొక విశ్వాస సంగ్రహాన్ని వాళ్ళు ప్రిపేర్ చేస్తారనమాట. గాడ్ ఫ్రమ్ గాడ్, జీసస్ ఈజ్ గాడ్ ఫ్రమ్ గాడ్, లైట్ ఫ్రమ్ లైట్, ట్రూ గాడ్ ఫ్రమ్ ట్రూ గాడ్, తండ్రితో సమానుడు యేసుప్రభు అని అక్కడ క్రీడ్ని తయారు చేస్తారు. ఎంత బాగా లేఖనముల ద్వారా యేసుప్రభు తండ్రి దేవుడు ఒకటే అని లేఖనముల ద్వారా వివరిస్తారంటే అతనేషియస్ గారు, అందరూ బిషప్స్ కన్విన్స్ అయిపోతారండి. ఇంకా కాన్స్టంటైనోపుల్ గారు కూడా కన్విన్స్ అయిపోయి, మరి ఈ ఫాదర్ ఏరియస్ ఫాదర్ ఉన్నారు, ఆయన కూడా తనది వినిపిస్తారు కదా. ఆయన ఆ ఏరియానిజం దాన్ని ఏదైతే తీసుకొస్తాడో చించి పడేస్తాడనమాట. పడేసి తండ్రి కుమారుడు ఒకటే, యేసు ప్రభులో డివినిటీ, దైవత్వం 10% గాడ్, ఈ 10% హ్యూమన్ అని అక్కడ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఆ తర్వాత ఈ అలెగ్జాండ్రియా బిషప్ గారు ఆయన వృద్ధుడై మరణిస్తారండి. తర్వాత అదే స్థానంలో అతనేషియస్ గారిని బిషప్గా అపాయింట్ చేస్తారు. అప్పుడు కూడా చాలా అపోజిషన్ వస్తుంది. ఈయన చాలా చిన్న వయసు, 33 సంవత్సరాల వయసులో ఈయన ఏంటి బిషప్ కావడం అని, 328లో. కానీ 46 సంవత్సరాలు బిషప్గా ఆయన చాలా రీఫార్మేషన్ తీసుకొని వస్తారు. ప్రజలకి ఎంత చక్కగా మరి బైబిల్ గ్రంథాన్ని బోధిస్తారంటే బెస్ట్ ప్రీచర్ అని ఆయనకి పేరు వస్తుందండి. చాలా చక్కగా బోధించి ప్రజల్ని నీతి మార్గంలో నడిపిస్తారు. అయితే కాన్స్టంటైనోపుల్ తర్వాత అతని కుమారుల అధికారంలోనికి వస్తారనమాట. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఏరియానిజం వీళ్ళు ఉన్నారు కదా, ఈ అపోజిషన్ గ్రూప్ వాళ్ళు ఆయనతో మరి మాట్లాడి, అంటే విషయం ఎక్కించి మైండ్లో ఈ అతనేషియస్ గారి గురించి చెడ్డగా చెప్పేసి ఆయనని దేశ బహిష్కరణ గావిస్తారండి. 17 సంవత్సరాలు అన్నమాట. బిషప్ పదవే కాదు, అసలు ఆ దేశం నుంచే బహిష్కరిస్తారనమాట. 5 సార్లు అలా ఆయనని బహిష్కరించడం అన్నమాట. మళ్ళా తీసుకొని వస్తారు. ఎందుకంటే మొదటిసారి బహిష్కరించిన తర్వాత ఎర్త్క్వేక్ వస్తుందంట. అప్పుడు భయపడి మళ్ళీ తీసుకొని వస్తారు. ఈయనని పరిశుద్ధుడిని ఇలా చేయడం వల్లనే ఇలా జరిగిందని. మళ్ళా అలాంటప్పుడు మూడోసారి ఆయన అడవుల్లో, ఎడారిలో కొంతమంది సన్యాసులు ఉండేవాళ్ళండి. మఠ జీవితం అన్నమాట, ఎసిటిక్ లైఫ్. వాళ్ళతో సెయింట్ యాంథనీ ద గ్రేట్ అని ఆయనతో కలిసి జీవిస్తారు. ఆయన గురించి రేపు మనం ధ్యానించుకుందాము. కానీ ఏది ఏమైనా కూడా 50 సంవత్సరాల క్లిష్ట పరిస్థితి, క్రిటికల్ పొజిషన్ ఆఫ్ ద చర్చ్ అన్నమాట. 2 గ్రూప్స్. కొంతమంది ఏమో మరి యేసు ప్రభు దేవుడు ఒకటే అని, ఇంకా ఈ ఏరియానిజం వీళ్ళు ఉన్నారు కదా, ఈ హెరిటిక్స్, వీళ్ళేమో కాదు అని అన్నమాట. ఈ 2 గ్రూప్స్ మధ్యలో పోరాటం, ప్రజలు ఎట్లా నలిగిపోతారండి. ఇక్కడొకటి విని ఇక్కడొకటి విని ఎంత కష్టం. ఇప్పుడు కూడా మనం చూస్తుంటాం కదా. అట్లాంటి పరిస్థితిలో ఈ దాదాపు 46 సంవత్సరాలు ఆయన కృషి చేసి ఆయన ఏమంటారంటే, నన్ను ఇట్లా దేశ బహిష్కరణ చేసిన ఏదైనా చెయ్యండి, వరల్డ్ అంతా నాకు అగెయిన్స్ట్గా నిలబడిన
I will stand against the world and I will proclaim to the world that Jesus is the Word became flesh and Jesus and Father are one. యేసు ప్రభువులో మానవ స్వభావము దైవ స్వభావం రెండు ఉన్నాయి. ఐ విల్ ప్రొక్లెయిమ్ ద డివినిటీ ఆఫ్ క్రైస్ట్ అని చాటి చెప్తారనమాట. 5 మార్లు బహిష్కరించబడతారు, ఆయన ప్రభు కోసం నిలబడతారండి. ఇంకా ఆయన 3 గ్రంథాలు రాస్తారనమాట. ఒకటి ఆన్ ద ఇన్కార్నేషన్ అని రాస్తారు, ఇంకొకటి స్ట్రాంగ్గా వీళ్ళని వ్యతిరేకిస్తూ అగెయిన్స్ట్ ద ఏరియానిజం అని చెప్పి రాస్తారు. ఇంకొకటి ఆయన అక్కడ సన్యాసులతో కలిసి ఉంటారు కదా, 3వసారి బహిష్కరించినప్పుడు అక్కడ అంతోని ద గ్రేట్ అనే సన్యాసితో కలిసి ఉండి ఆయన గురించి రాస్తారండి. రేపు మనం ధ్యానించుకుందాం. నేను ఒకసారి చదువుతాను ముగించే ముందు. మీరు తప్పకుండా ఈయన గురించి తెలుసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు మనము తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ఆఫ్ ద సన్ అండ్ ద హోలీ స్పిరిట్ అని మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాము. త్రియేక దేవుణ్ణి అంటే మనము అథనేషియస్ గారికి ఎంతో రుణపడి ఉన్నాం. మన తండ్రి నిజంగా ఆయన అన్నమాట. క్రీస్తు సంఘ పితామహులు పునీత అథనేషియస్ గారు ప్రపంచంకు ఎదురు నిలిచిన అథనేషియస్ అని విశ్వాసులు అతన్ని పిలిచేవాళ్ళు. అథనేషియస్ అగెయిన్స్ట్ ద వరల్డ్. క్రీస్తు శకం 295లో అథనేషియస్ ఐగుప్తులోని అలెగ్జాండ్రియాలో జన్మిస్తారు. సంపన్నుల కుటుంబంలో జన్మించిన వీరు బాల్యం నుండి జ్ఞానంలో భక్తిలో వర్ధిల్లుతారు. 20 సంవత్సరాల వయసులో డీకన్ అవుతారు. వెంటనే అలెగ్జాండ్రియా బిషప్ గారైన అలెగ్జాండర్ అథనేషియస్ గారిని తమ కార్యదర్శిగా వేదాంత సలహాదారుగా నియమించుకుంటారు. క్రీస్తు శకం 325లో నైసియా మహాసభ కౌన్సిల్ ఆఫ్ నైసియా. క్రీస్తు శకం 325లో ఆసియా మైనర్ టర్కీలో బితోనియా మండలంలోని నైసియా పట్టణంలో అఖిల క్రైస్తవ బిషప్స్ మహామండలి సమావేశం జరుగుతుంది. వృద్ధుడైన అలెగ్జాండర్ బిషప్ గారు తన తరఫున మాట్లాడుటకు అథనేషియస్ గారిని కూడా ఆ సమావేశంలోకి తీసుకొని వెళ్తారు. ఆ సమావేశంలో 300 మంది బిషప్స్ పాల్గొంటారు. రోమా చక్రవర్తి అయిన కాన్స్టంటైన్ గారి నాయకత్వంలో ఈ మహాసభ జరుగుతుంది. క్రైస్తవ విశ్వాసులందరినీ ఒక త్రాటిపై తెచ్చు నిమిత్తము ఈ సమావేశం జరుగుతుంది. ఏరియాస్ అను గురువు గారు యేసు దేవుడు కాదు, జీసస్ ఇస్ నాట్ గాడ్ అని వాదిస్తాడు. అప్పుడు అథనేషియస్ గారు క్రీస్తులో దైవ స్వభావం మానవ స్వభావం అణిగి ఉన్నాయని లేఖనముల ద్వారా చక్కగా విశదీకరిస్తారు. క్రైస్ట్ ఈజ్ ఫుల్లీ గాడ్ అండ్ ఫుల్లీ మ్యాన్. క్రైస్తు దైవ స్వభావమును, క్రైస్ట్ డివినిటీని తిరస్కరించిన ఏరియన్ గారిని, అతని అనుచరులను కాన్స్టంటైనోపుల్ గారు మత బహిష్కరణ గావిస్తారు. క్రీస్తు శకం 328లో అలెగ్జాండ్రియా పీఠాధిపతిగా 30 సంవత్సరాల వయసులో అలెగ్జాండ్రియా పీఠాధిపతి మరణానంతరం అథనేషియస్ గారు బిషప్గా ఏకగ్రీవంగా ఎన్నుకోబడతారు. 46 సంవత్సరాలు సుదీర్ఘ పరిపాలనా కాలంలో ఏరియన్ విద్రోహక వర్గం నుండి ఎన్ని సమస్యలు ఎదురైనను క్రీస్తు దైవత్వంను చాటుటకు ధైర్యంగా పోరాడతారు. పిదప ఏరియానిజం శాఖవారు చక్రవర్తి రాజరిక పలుకుబడితో కుట్ర చేసి 17 సంవత్సరాల వరకు బిషప్ అథనేషియస్ గారిని పదవీ భ్రష్టుణ్ణి చేసి దాదాపు 5 మార్లు దేశ బహిష్కరణ గావిస్తారు. ప్రపంచమంతా ఎదురు తిరిగినను క్రీస్తు దైవత్వంను పరిపూర్ణంగా విశ్వసించి లోకంనకు చాటి చెప్పిన క్రీస్తు యోధునిగా ఆయన పేరు పొందుతారు. పగ, ద్వేషము, కోపంతో కాక దయా, ప్రేమ, ఓర్పు, మంచి మాటలతో విరోధులకు నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు. బైబిల్ గ్రంథంను చక్కగా బోధించగలిగిన బైబిల్ పండితుడు అని ప్రజలు అతన్ని కీర్తించేవారు. 50 సంవత్సరాల క్రైస్తవ సంఘ క్లిష్ట పరిస్థితుల్లో సంఘ విశ్వాసమును, ఐక్యతను, గౌరవంను కాపాడిన పితామహులు అథనేషియస్ గారు. అథనేషియస్ గారి రచనలు క్రీస్తు మనుష్య అవతారం, ఆన్ ద ఇన్కార్నేషన్ 20 సంవత్సరాల వయసులో డీకన్గా ఉన్నప్పుడే రచిస్తారు.
ఏరియానిజం ఖండన చరిత్ర, ద హిస్టరీ ఆఫ్ ఏరియన్స్. అథనేషియస్ గారు 3వ మారు దేశ బహిష్కరణ గావింపబడిన సమయంలో, ఐగుప్తు ఎడార్లలో సన్యాసులతో జీవించిన సమయంలో రచిస్తారు. పునీత ఐగుప్తు పెద్ద అంతోని వారి చరిత్ర, లైఫ్ ఆఫ్ సెయింట్ ఆంథనీ ద గ్రేట్. అథనేషియస్ గారి సందేశం, ప్రతి ఒక్కరూ ఈ లోక సుఖములను వెదగక వైరాగ్య జీవితంనకు ప్రాధాన్యత ఇవ్వాలి. క్రీస్తు శకం 373లో తన 78వ ఏట ప్రశాంతంగా కన్ను మూస్తారు. శ్రీసభ అథనేషియస్ గారి పండుగ మే 2న కొనియాడుతుంది. ధ్యానాంశం, తప్పు చేయడం ఎంత పాపమో మంచిని చేయకపోవడం కూడా అంతే పాపం అంటారు అథనేషియస్ గారు. డూయింగ్ ఈవిల్ ఈజ్ సిన్, నాట్ డూయింగ్ గుడ్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ సిన్. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. మీరు మాకు దయచేసిన అపోస్తులను బట్టి, ఈ చర్చి ఫాదర్స్ని బట్టి, ఆదిమ సంఘ పితామహులను బట్టి మీకు వందనాలు. ముఖ్యంగా అథనేషియస్ గారిని బట్టి మీకు వందనాలు అర్పిస్తున్నాను తండ్రి. ఆయన ఎంత తపన మీ కొరకు, ప్రపంచం అంతా ఎదురు తిరిగినా నేను ప్రభు కొరకు నిలబడతాను అని ప్రభు కొరకు తన జీవితాన్ని త్యాగం చేసిన ఆ మహోన్నతుని అడుగుజాడల్లో నడిచే కృప మాకు దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ఆయనలో క్రీస్తు పట్ల ఉన్న అగ్ని మన హృదయాల్ని అగ్నితో రగిలించునుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.